అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు ఒక చక్కని మిద్దె తోటని పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ కర్నూలుకి రావడం జరిగింది. ఇక్కడ దిల్షాద్ ఖాన్ గారు వారి ఇంటి టెర్రస్ పైన గార్డెన్ని చాలా చక్కగా డెవలప్ చేసుకుని వాటి నుంచి బెనిఫిట్స్ని పొందుతున్నారు. మరియు ఆ గార్డెన్ కూడా ప్రధానంగా థర్మకోల్ బాక్స్ని యూజ్ చేసుకుని గార్డెన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వారిని కలిసి వారి మిద్దె తోట విశేషాలు వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే దిల్షాద్ గారు. నమస్తే అండి. ఈ టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ చూసే ముందు ఒకసారి మీ గురించి తెలియచేయండి. మీరు ఏం చేస్తుంటారు? ఇంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని, ఇప్పుడైతే చేయడం లేదు. మా వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తారు, మా పాప చదువుకుంటుంది. ఈ టెర్రస్ గార్డెన్ ఆలోచన ఎవరిదండి? మీ హస్బెండ్ దా మీద? నాదే. ఎలా వచ్చింది? అంటే ఇట్లా మొక్కలు పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఎలా ఏర్పడింది? అంటే ఇంతకుముందు మా మదరు వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు కొంచెం నేను కూడా హెల్ప్ చేసేదాన్ని ఆవిడకు. తర్వాత జాబ్లో పడి పెద్దగా పట్టించుకోలేదు. కోవిడ్ ముందు కొంచెం మొక్కలు ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి పండ్ల మొక్కలు పెట్టాము. తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత పూర్తిగా లీఫీ వెజిటబుల్స్ ఇవి పెట్టుకున్నాం అన్నమాట. తర్వాత పూర్తిగా ఆర్గానిక్ మెథడ్లోనే కూరగాయలు అవి పండించుకుంటున్నాం. ఎన్ని ఇయర్స్ అవుతుంది? స్టార్ట్ చేసి 8 years, దాదాపు 8 years అయింది. మీరు కోవిడ్ బిఫోర్ జనరల్గా చాలా మంది ఆకుకూరలతో మొదలు పెడతారు, కొంతమంది ఏమో పూల మొక్కలతోటే ఉంటుంటాయి. ఫ్రూట్ వెరైటీస్కి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళానంటే దానికి మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది కదా, మనకు టైం కూడా సరిపోదు. ఎందుకు ఇవన్నీ చూసుకోవాలి కదా, వాటికైతే మనము కొంత టైము సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను. అది తర్వాత సమ్మర్లో పెట్టినవన్నీ పోయేవి. ఇంకా ఇది లాభం లేదు, ఎప్పుడో ఒకటి వచ్చే ఫ్రూట్ కోసము మనం ఎందుకు ఇది చేసుకోవాలి, కూరగాయలు ఆకుకూరలు వేసుకుంటే డైలీ తినొచ్చు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఇది మొదలు పెట్టామన్నమాట. ఓకే. సో అన్ని వెరైటీస్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. సరే, అంటే మీ ప్లాంట్స్ అన్ని కూడా చూద్దాం. దిల్షాద్ గారు, అంటే మీరు టెర్రస్ గార్డెన్లో మెజారిటీ ఈ థర్మకోల్ బాక్సెస్ని యూజ్ చేశారు. అంటే అవి యూజ్ చేయడానికి కారణం ఏంటి? అంటే దానిలో బెనిఫిట్స్ ఏం కనపడ్డాయి మీకు? బెనిఫిట్స్ అంటే ఫస్ట్ ఇవి కాస్ట్ తక్కువ, తర్వాత ఏమో మనకు వెయిట్ తక్కువ ఉంటుంది. ఈ టెర్రస్ మీద లైట్ వెయిట్ అనమాట. తర్వాత మనకు వాటర్ తక్కువ పడుతుంది, తర్వాత ఈల్డ్ కూడా బాగా వస్తుంది. అందువల్ల ఈ బాక్సులు పెట్టుకున్నాను. 80% ఉన్నాయి. రిమైనింగ్ హాఫ్ డ్రమ్స్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాము. తర్వాత కొన్ని 50 rupees టబ్స్, 100 rupees టబ్స్లో కొన్ని కూరగాయల మొక్కలు అవి పెట్టుకున్నాము. చిన్న చిన్న పార్ట్స్లో కొంచెం పూల మొక్కలు అవి పెట్టుకున్నాం. మరి కాయగూరల విషయానికి వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయండి? కాయగూరల్లో టమాటా ఉంది. టమాటాలో ఒకటి మామూలు టమాటా, చెర్రీ టమాటా ఉంది. తర్వాత వంకాయలో ఒక 4 రకాలు ఉన్నాయి. ఒకటి పోలూరు వంకాయ, ముళ్ళ వంకాయ, తర్వాత తెల్ల వంకాయ, తర్వాత కొంచెం చారల వంకాయ ఉన్నాయి. 4 రకాలు ఉన్నాయి. తర్వాత క్యాబేజీ ఉంది, క్యాలీఫ్లవర్ ఉంది. మిర్చిలో ఒక 3 రకాలు ఉన్నాయి. ఒకటి బ్లాక్ మిర్చి, ఇది సూర్యముఖి మిర్చి, ఇది మామూలు మిర్చి. తర్వాత ముల్లంగి ఉంది, బ్లాక్ ముల్లంగి. ఈ కలెక్షన్ అంతా ఎక్కడి నుంచి మీరు తెచ్చుకుంటున్నారు? ఈ కలెక్షన్ అంటే సిటీజీ హైదరాబాద్ వారు ఉచితంగా పంపిణీ చేస్తారు. అంతేనా, లేదంటే ఇతర గార్డెనర్స్ నుంచి కూడా వస్తుంటాయి మీకు? ఇతర గార్డెనర్స్ నుంచి మొక్కలు అయితే రావు, కానీ సీడ్స్ వస్తాయి.
అంటే ఇచ్చి పుచ్చుకోవడాలన్నమాట, అంటే exchange. అంటే ఎక్స్చేంజ్. తీగ జాతి కూరగాయల్లో ఏమేమి రకాలు ఉన్నాయి? తీగ జాతిలో సొర ఉంది, చిక్కుడులో ఒక 3 రకాలు ఉన్నాయి. 365 days చిక్కుడు ఉంది, తర్వాత ఏమో గుజరాత్ చిక్కుడు ఉంది, ఒకటి నేపాల్ చిక్కుడు ఉంది అనమాట. తర్వాత కాకర ఉంది, తర్వాత బీర ఉంది, తర్వాత ఏమో దొండ ఉంది. ఓకే, క్రీపర్లో కూడా అన్ని రకాలు గ్రో చేస్తున్నారు. దాదాపు చిక్కుడులోనే 5-6 రకాలు ఉన్నాయి వెరైటీస్. మీకు తీగ జాతి కూరగాయలు పెంచే క్రమంలో అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటే చాలా మంది పూత రాలిపోతుంది లేదంటే పింద రాలిపోతుంది అంటూ ఉంటారు కదా. పూత పింద కానీ కాదు, కానీ పెస్ట్ ఎక్కువ వస్తుంది. అది మామూలుగా ఇది ఇప్పుడు ఇది ఉంది కదా చిక్కుడికి, ఇది పేనుబంక ఎక్కువ వస్తుంది మాకు. దానికి మీరేం చేస్తున్నారు మరి? పేనుబంకకు నీమ్ ఆయిల్ లేకపోతే వేపాకు కషాయాలు అట్లాంటివి, ఇంట్లో తయారు చేసుకున్న కషాయము, వెల్లుల్లి కషాయాలు అట్లాంటివి వాడుతూ ఉంటాను అనేది. తర్వాత ఫస్ట్ అది పెస్ట్ కొంచెం పోవడానికి మాత్రము సర్ఫ్ వాటర్ కొట్టేస్తాం అనమాట. దాన్ని సర్ఫ్ వాటర్ కొంచెం కొడితే అది కొంచెం రాలుతుంది. రాలిన తర్వాత మేము పెస్ట్ ఆయిల్ కొడతాం. ఇంకా బూడిద కూడా బాగా పనిచేస్తుంది దానికి. అంటే బూడిద కొట్టాలన్నా కానీ దానికి వాటర్ పిచికారీ చేసేసి తర్వాత మజ్జిగ, పులిసిన మజ్జిగ కూడా బాగా పనిచేస్తుంది. ఆకుకూరల్లో ఏ రకాలు ఉన్నాయండి? ఆకుకూరల్లో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మెంతి ఆకు, పాలకూర, తోటకూర, చుక్కకూర. ఇది కాకుండా తర్వాత ఒక 2 రకాల ఆకుకూరలు, దీనిలో వెరైటీస్ కూడా ఉన్నాయి. వెరైటీస్ కూడా అయితే చూద్దామండి. ఇది చక్రవర్తి ఆకు, పప్పులకు చాలా బాగుంటుంది. అంటే మీరు ఎలా డెవలప్ చేసుకుంటున్నారు? ఇది అంటే సీడ్ నుంచా? సీడ్ నుంచే. ఇది హైదరాబాద్ గార్డెన్ మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చారు ఇది, దీని సీడ్. నేను అంటే ఫస్ట్ టైం వింటున్నానండి. దీని నేమ్ చక్రవర్తి ఆకు. అంటే ఇది విలేజెస్ లో కూడా ఉండే ఉంటది, మనకు తెలియదు. అదే ఇది పులిచింతాకు. ఇది కూడా రేర్ వెరైటీ ఆకుకూర. నేను ఇది జడ్చర్ల నుంచి తీసుకొచ్చాను దీన్ని మొక్క. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మన గోంగూరకు ఆల్టర్నేటివ్గా ఇది వాడచ్చు. నాన్ వెజ్లో కూడా వాడతారు ఇది ఎక్కువగా. దీని పచ్చడి బాగుంటుంది, పప్పు బాగుంటుంది. ఓకే, ఇది నెమలిపించం తోటకూర. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇది మామూలుగా మనము ఆకుకూరగా వాడచ్చు, తర్వాత ఫ్రైగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదేదో షో ప్లాంట్ లాగా ఉంది. అంటే చూడడానికి మనకు షో ప్లాంట్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది ఒక ఆకుకూర అనమాట. ఇది ఒక వెరైటీ. దీని ఫ్రై కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదొక వెరైటీ తోటకూర అనమాట, రెడ్ తోటకూర. డైరెక్ట్ రెడ్. అంటే ఈ తోటకూర ఎక్కువగా వీళ్ళు కేరళ వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు అనుకుంటాను. ఇది మనకు ఇది వండినప్పుడు కూడా రెడ్ కలర్ వస్తుంది అనమాట, బాగుంటుంది. ఇది చుక్కకూర. ఈ చుక్కకూరలో ఇది ఒక వెరైటీ. అంటే మన నార్మల్ చుక్కకూర వైట్గా ఉంటుంది పువ్వు, ఇది కొంచెం పింక్ కలర్లో ఉంది చూడండి, అక్కడ ఉంది. అది మన రెగ్యులర్గా వాడే చుక్కకూర. ఓకే, ఇది నాటు వెరైటీ మునగ. ఈ మునగాకు పప్పులో వేసుకుంటాము, తర్వాత పచ్చడి చేసుకుంటాము, తర్వాత కారపొడి కూడా వాడుతున్నాం దీన్ని. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి పెస్ట్ అంటూ రాదు. అంటే మనకు మునగాకు చెట్టుకు గొంగళి పురుగులు వస్తాయి కదా, అట్లాంటివి ఏమీ అటాక్ కాలేదు. ఇది వేసి కూడా దాదాపు 6 ఏళ్ళు అయింది మేము. ఈ మెడిసినల్ ప్లాంట్స్లో ఇది కుందేలు చెవి కొత్తగా ఇచ్చారు, ఇది సిటీజీ వాళ్ళు. దీనివల్ల దీని రసము మనం పులిపెట్లకు రాస్తే రాలిపోతాయంట. ఈ ఆకు రసము. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయో ఇంకా సెర్చ్ చేయాలి నేను, ఇది ఒక్కటే తెలుసు నాకు.
తర్వాత ఇదొకటి ఇన్సులిన్ ప్లాంట్లు. ఇది షుగర్ పేషెంట్లకు బాగా పనికి వస్తుంది. దీని ఆకు కూడా పుల్లగా ఉంటుంది, టేస్ట్గానే ఉంటుంది, రుచి కూడా మామూలుగా తినొచ్చేది. పరగడుపున తింటే మంచిది, షుగర్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత రణపాల ఉంది. రణపాల అది పచ్చడి కూడా చేసుకోవచ్చు, దాంతో బాగుంటుంది. ఫ్రూట్స్లో మొత్తం మీద అంటే గ్రౌండ్ లెవెల్ అవచ్చు, టెర్రస్ పైన కానీ ఎన్ని వెరైటీస్ ఉండొచ్చండి? పండ్ల రకాలు 12 రకాలు ఉన్నాయి. దాంట్లో అరటి, పపాయ, ప్యాషన్ ఫ్రూటు, సపోటా, తర్వాత నిమ్మలో తైవాన్ నిమ్మ, తర్వాత స్వీట్ లెమన్, నేరేడులో 2 రకాలు, సీడ్లెస్ నేరేడు, తర్వాత వైట్ నేరేడు, తర్వాత వాటర్ యాపిల్ బేరు, తర్వాత డ్రాగన్లో 2 రకాలు, ఒకటి వైట్, ఒకటి పింక్. ఓకే, ద్రాక్ష కూడా ఉంది. ద్రాక్ష గ్రౌండ్ లో పై వరకు వచ్చింది, సెకండ్ ఫ్లోర్ దాకా వచ్చింది. బాగా ద్రాక్ష బాగా వచ్చింది, ఒక 2 kgs వచ్చింది. మాన్యూర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏమేమి అందిస్తున్నారు మీరు? అంటే సాయిల్కి కానీ లేదంటే ప్లాంట్ హెల్తీగా పెరగడానికి మామూలుగా మనము వర్మీ కంపోస్ట్ వాడతాను, తర్వాత పేడ ఎరువు కూడా వాడతాము. తర్వాత దీనికి తోడు బోన్విల్లు, ఎప్సమ్ సాల్ట్, తర్వాత నీమ్ పౌడరు, ఇట్లాంటివి అంటే ఆయిల్ కేక్స్ ఉంటాయి కదా, అవి కూడా అన్నీ ఒక రేషియోలో వేసి అందిస్తామన్నమాట. తర్వాత మామూలుగా మన వీక్లీ వన్స్ అంటే మళ్ళీ ఇవి కూడా వాడతాము, వేస్ట్ డీకంపోజర్ ఒకటి, తర్వాత మనము బియ్యం నీళ్ళు, పప్పులు నీళ్ళు 5 days పెట్టి దాంట్లో కొంచెం బెల్లం వేసి పర్మెంట్ చేసి ఇస్తామన్నమాట. తర్వాత బనానా ఫర్టిలైజర్, బనానాతో చేసింది అది ఇస్తాను. కోడిగుడ్డు ఆయిల్ మిక్స్ చేసి ఆ ద్రావణం కూడా ఇస్తాను. అంటే ఎట్లా అది ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు? ఇప్పుడు 2 కోడిగుడ్లు తీసుకున్నాం అనుకోండి, 2 కోడిగుడ్లు తీసుకున్నప్పుడు మనకు ఏదైనా సరే 3 రకాల నూనెలు లేదా 5 రకాలు, దాంట్లో ఒక 50 ml అన్నీ కలిపేసి మిక్సీ కొట్టేసి దానికి ఒక 20 కోడిగుడ్డు సోనా సోనా మనం మిక్సీ కొట్టేసి దానికి 20 లీటర్ల వాటర్లో కలిపేసి కొంచెం నీళ్ళు ఇచ్చేస్తాను మొక్కలకి. ఇమ్మీడియట్గా అది ఇన్స్టెంట్గా దాన్ని మళ్ళీ స్టోరేజ్ చేసుకోవాలి. అప్పుడు మొక్కలు కొంచెము గ్రీన్గా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి. మట్టి మిశ్రమం ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు? మట్టి మిశ్రమంలో నేను మట్టి 30% తీసుకుంటే 30% వర్మీ కంపోస్ట్ తీసుకుంటాను అనమాట. అక్కడికి 60% అయిపోయింది. రిమైనింగ్ 40లో 10% కోకోపీట్ తీసుకుంటాను. ఇంకా మిగతా ఉంది కదా, మిగతావి అన్ని అనమాట 30% ఉంది. ఆ 30%లో మనం మిగతావి కేక్స్, ఆ తర్వాత వేపపిండి అవన్నీ తీసుకుంటాను అనమాట. మిర్చి ఇది మామూలు మిర్చి, నార్మల్ మనము రోజు వాడుకునే మిర్చి. ఇది కొంచెము పోషకాలు కొంచెం తక్కువైన మూలంగా కొంచెము సన్నగా వస్తుంది, ఇంకొంచెం పొడుగ్గానే వస్తుంది ఇది. తర్వాత ఇదొకటి మిర్చి, ఇది సూర్యముఖి మిర్చి అన్నమాట. ఇదొక వెరైటీ, కానీ చాలా స్పైసీగా ఉంటుంది. ఇది ఘాట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ వాడాలి. దీని కారపొడి కూడా మేమే ఇంట్లో తయారు చేసుకుంటాం. ఈ కాయలది మిర్చి, ఎండుమిర్చి అక్కడ ఉంది చూడండి. అవును, ఇవి సూర్యముఖి మిర్చి నుంచి తీసిన ఎండుమిర్చి. వీటిది కారపొడి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము, చాలా కారంగా ఉంటుంది. బెండలో ఇది ఒక వెరైటీ, స్టార్ బెండ. ఇది మనం కట్ చేస్తే స్టార్ టైప్లో ఉంటుంది అన్నమాట ఇది లోపల, అందుకని దీన్ని స్టార్ బెండ అంటారు. ఓకే, ఇది మామూలు బెండ, మన నార్మల్గా మార్కెట్లో దొరికేది. ఇది మామిడల్లం, ఇది ఫస్ట్ టైం పండించాము. ఇది కారపొడి బాగుంటుంది, పచ్చడి కూడా బాగుంటుంది. అంటే ఇది మామూలుగా అయితే
పచ్చడిగా తెలుసు చాలా మందికి, కానీ ఇది కారపొడి కూడా బాగుంటుంది. అంటే ఏ విధంగా చేసుకుంటారు మీరు? ఇది మామూలు కరివేపాకు కారపొడి ఎట్లా చేసుకుంటామో అట్లనే ప్రాసెస్. దీన్ని పూర్తిగా డ్రై చేసి పౌడర్ చేసి ఇది డ్రై చేసేస్తాం పూర్తిగా, మా స్లైస్ లాగా కట్ చేసేసి డ్రై చేసేసి మామూలుగా దీనికి ఏమేమి వేస్తామో మనము కారపొడికి మనం ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసి కారపొడి కూడా మామూలు కారపొడి లాగానే ఉంటుంది. అంటే ఆ ఫ్లేవర్ వస్తుంది, ఈ ఫ్లేవర్ వస్తుంది, మామిడి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇది పసుపు. ఈ పసుపులో 2 రకాలు ఉన్నాయి, ఒకటి లంబసింగి పసుపును, ఒకటి మేఘాలయ పసుపు అనమాట. ఇది చూడండి, ఇది మేఘాలయ పసుపు, దీని స్మెల్ చూడండి. ఇది లంబసింగి పసుపు అనమాట. ఇది ఈ వెరైటీ వేరేగా ఉంటుంది, ఈ ఘాట్ ఉంది చూడండి, డిఫరెంట్ ఉంది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు వైజాగ్ నుంచి పంపించారన్నమాట. ఇది కూడా ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టము, మామూలుగా ఆరేసి డైరెక్ట్గా మిక్సీకి వేసేస్తాం అనమాట. ఎందుకంటే దీన్ని ఉడకబెట్టే ఇది బాయిల్ ప్రాసెస్ చేస్తే ఏమవుతుందంటే దీనిలో కుర్కుమిన్ శాతం తగ్గిపోద్ది. ఇప్పుడు మీకు దీంట్లో ఉన్నంత వేస్ట్ అయిపోతుంది మీకు ఉడకబెట్టేసరికి. ఓకే, కాబట్టి దీన్ని ఉడకబెట్టకుండానే ఎండబెట్టి స్లైసెస్ లా కట్ చేసి డ్రై చేస్తారు, పౌడర్ కొట్టేస్తాను. కానీ ఎంత స్మెల్ బాగుంది. ఇది ఫస్ట్ టైం నేను లంబసింగి పసుపు పండించడము. ఇది ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు కూడా ఎక్కువైతే ఇప్పుడు మనకు క్రాప్ ఎక్కువగా వచ్చినప్పుడు ఇంకా అట్లానే వదిలేస్తాము. వదిలేసిన తర్వాత దీన్ని కారం చేసుకుంటాం అనమాట. డైలీ అంటే యాక్టివిటీస్ ఎలా ఉంటాయండి మీకు గార్డెనింగ్లో? డైలీ యాక్టివిటీస్ అంటే కనీసము 2-3 గంటలన్నా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి ఊరికే గార్డెన్లో వచ్చిన తర్వాత మనం నీళ్లు కొడదామనే వస్తాము. నీళ్లు కొట్టడానికి వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట పెస్టో ఏదో కనిపిస్తుంది, అక్కడ ఒక ½ అన్ అవర్ అయిపోతుంది. ఈ నీళ్లు కొట్టేసరికి 1 అవర్ అవుతుంది. ఇంకా క్లీనింగ్ అవి ఇవి చేసుకునేసరికి 2.5 అవర్స్ డైలీ ఖచ్చితంగా. వాటరింగ్ ఏ విధంగా ఇస్తుంటారు? అంటే సీజన్ బట్టి మీరు సీజన్ బట్టి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి 2 times ఇవ్వాల్సి వస్తుంది. పైపుతో ఇవ్వము, పైపుతో ఇస్తే నీళ్లు వేస్ట్ అవుతాయి కదా. లేదు, మామూలుగానే ఇస్తాను. ఎలా ఉంటుందంటే మీకు గార్డెనింగ్ వల్ల? మీకు గార్డెనింగ్ వల్ల చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇష్టంగా చేస్తాం కాబట్టి కష్టం అనిపించదు గార్డెన్ పని, కాబట్టి హ్యాపీగానే ఉన్నాము. తర్వాత దీనివల్ల కొన్ని రోగాలు అయితే తగ్గుతాయి, ఎందుకంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి, మొత్తము సేంద్రియదే కాబట్టి మనకు ఆర్గానిక్ ఫుడ్డే కాబట్టి పెద్దగా అంటే పెద్ద రోగాలని చెప్పను, కానీ కొన్ని గ్యాస్ ట్రబుల్ అట్లాంటివి ఏం రాకుండా ఉంటాయి. ఓకే అండి, అంటే మీరు అంటే మీకున్న ఇష్టంతో చేస్తే ఏది కష్టం అనిపించదు అనే విధంగా మీ టెర్రస్ గార్డెన్ అంటే 2nd ఫ్లోర్లో ఉంది, అయినప్పటికీ చాలా హెల్తీగా ఈ గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా అంత ఈల్డ్ కూడా చూస్తున్నారు మీరు, ప్లస్ దాని నుంచి బెనిఫిట్స్ పొందుతున్నారు. మీ గార్డెన్ విషయాలన్నీ కూడా మన ఇతర వ్యూవర్స్ కోసం కూడా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. ఈ సందర్భంలో నేను ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, తర్వాత రైతు నేస్తము ఫౌండరు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు మిద్దె తోట రైతులకు మరియు సేంద్రియ వ్యవసాయ రైతులకు ఎనలేని కృషి చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన రైతు నేస్తం వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.